ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి దుర్గేష్ గారికి, అదేవిధంగా పెద్దలు నడిమిటి శ్రీని గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాకు ఈరోజు మా వైస్ చైర్మన్ అటువంటి బంగారు బాబన్న గారికి ఇద్దరికి మొట్టమొదటిసారిగా మేము నియమించిన తర్వాత మా రాష్ట్ర టూర్లో మేము మహబూబ్ నగర్ జిల్లాకి రావడం జరిగింది. దీని గురించి మమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బండలయ్య గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క సమస్యల మీద మేము గత ప్రభుత్వంలో మా యొక్క కార్పొరేషన్ అనేది నియమించకుండా దీన్ని అన్యాకృతం చేయడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నన్ను అజయ్ కుమార్ గారిని, నేను అజయ్ కుమార్ అండ్ బంగారు బాబు అని ఇద్దరిని నియమించడం జరిగింది. మా యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే, సంఘాలు ఏదైతే ఉన్నాయో కుల సంఘాల్లో ఉన్న అందరినీ ఏకం చేసి మా యొక్క సమస్యల మీద తెలుసుకోవడానికి ప్రతి జిల్లాల వారిగా మేము ఒక టూర్ ఏర్పాటు చేసుకొని ఇచ్చిన విన్నపాలను మేము నోట్ చేసుకొని వీరి ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఈ రోజు మాత్రమే నా దృష్టికి రావడం జరిగింది కాబట్టి వెంటనే దీని మీద నేను సంబంధిత లోకల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా లోకల్గా ఉన్న లీడర్స్ అందరి దృష్టికి నేను తీసుకెళ్తాను తప్పకుండా. ఎందుకంటే నేను ఇందాక వారు నా మీటింగ్లో ఉన్నప్పుడు చూశాను, వాళ్ళు ఎండలో ఒకటే ప్లేస్లో పార్క్లో కూర్చున్నారు చెట్ల కింద. అదే వర్షం వస్తే కూడా అదే ఇబ్బంది అవుతుంది. వారు అన్నట్టు డెఫినెట్లీ ఇక్కడ ఉన్న 300 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి ఈ పట్టణంలో. వివిధ ప్రాంతాల నుంచి, ఉమ్మడి జిల్లాలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వృత్తిని నమ్ముకొని ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళకంటూ ఒక భవనం కావాలి, వీళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి, ఇంట్లో ఫంక్షన్ చేసుకోవడానికి కానీ మీటింగ్స్ చేసుకోవడానికి దీనికి ఉపయోగపడుతుంది. దీన్ని తప్పకుండా నేను పై వరకు నేను తీసుకెళ్తాను. ఈరోజు మమ్మల్ని వెళ్ళడం జరిగింది. వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదం. ఈరోజు ఫెడరేషన్కు మమ్మల్ని నియమితులు చేసిర్రు. ఈ ఫెడరేషన్ ఇప్పుడు 16 సంవత్సరాల సంది అట్లనే పెండింగ్ ఉండే. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నదంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నియామకాలు జరిగినాయి. మా చైర్మన్ గారు అజయ్ గారికి పేరున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇది మేము ఈ కుల సంఘాలు కాబట్టి అందరినీ ఏకతాటి మీద నడిపించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వేరే సంఘాలు చాలా ఉన్నాయి, ఇవన్నిటి ఏకతాటి మీద చేస్తామని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి దాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఈరోజు బలహీనలను బాగా చూడడం అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే. ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇట్లా మేము ముందుకు వచ్చినాం. ఇలాగే మాతో పాటుగా మా రజకులు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అలాగే వార్డు మెంబర్గా, సర్పంచ్లుగా ఎదగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు చిట్లపల్లి దుర్గేష్, రజక సంఘం పట్టణ అధ్యక్షుల్ని. ఈరోజు మా రజక ఫెడరేషన్ చైర్మన్ గారైన అజయ్ కుమార్ అన్న గారు పిలవంగానే వచ్చినందుకు చాలా సంతోషం. మా ఈ రజక చైర్మన్ అయినటువంటి మా ముద్దుబిడ్డ అన్నకు చాలా సంతోషము. మా రజక సమాజానికి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అన్న కూడా మా సమస్యలు తొందరలోనే ఈ జాతి వెనుకబడిన జాతి కాబట్టి వీళ్ళకు కొంచెం మేలు జరిగేటట్లు చూసి సమాజం పట్ల కూడా మాకు వెనుకబాటు చాలా రాజు జరుగుతుంది. మా ప్రవృత్తులు అన్ని ఉత్తుదారులు వస్తున్నారు కాబట్టి మాకు ఏ ఆధారం లేదు కాబట్టి కొంచెం అన్న మానపై స్పెషల్ దృష్టి పెట్టి మాకు మా ఈ సమస్యలు నెరవేరుస్తాడని మా అజయ్ గారు మా ముద్దుబిడ్డ రజకదాది ముద్దుబిడ్డ అయినందుకు చాలా సంతోషం. సమస్యలు ఏమంటే మాకు ఒక వాహనం లేదు, కమిటీ హాల్ లేదు, చెట్ల కింద కూర్చొని చేసుకుంటున్నాం. వర్షం పడుతుంది, ఆ కరెంటు తీగలు అవన్నీ ఉన్నాయి. ప్రధానంగా మాకు చాలా సమస్య ఉంది. అది మేము 2018 నుంచి అక్కడనే జరుపుకుంటున్నాం. అది ఒక సమస్య అన్న దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఫెడరేషన్ నుంచి ఏమన్నా లోన్స్, ఈ మాడన్ దోపిఘాట్లు కానీ ఇంకేమన్నా ఉంటే కూడా అన్న ద్వారా తొందరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం.